ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం ఒక వాక్య భాగాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. అదేంటంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 23 వచనాల వరకు కూడా ఒకే సందర్భం గురించి, ఒక సంఘటన గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన శిష్యుల్లో కొందరు చేతులు కడుక్కోకుండా భోజనం చేయడాన్ని చూసి, మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారం చొప్పున చేతులు కడుక్కోకుండా అపరిశుభ్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు అని అడుగుతారు. వాస్తవానికి వీళ్ళు ఎలాంటి వారంటే, వీరు చేతులు కడుక్కోవడం, గిన్నెలు, కుండలు, ఎత్తడి పాత్రలను నీళ్లతో శుద్ధీకరించడం, కింద అర్థం ఏముందంటే ఎత్తడి పాత్రల బాప్తిస్మము అని ఉంటుంది. అలాగే సంతకు వెళ్ళి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే తప్ప వీళ్ళు భోజనం అనేది చేయరనమాట. దీన్ని ఒక ఆచారంగా, దైవ ఆచారంగా, దైవ పద్ధతిగా వీళ్ళు పాటిస్తూ వస్తూ ఉంటారు. అది మీరెందుకు చేయట్లేదు, నీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అని యేసు ప్రభు వారిని ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు ఏం సమాధానం చెప్తున్నాడంటే, వారు నా పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని ప్రవక్త అయిన యెషయా మీ గురించి చెప్పిన మాట సరి అయినదే. అయ్యో వేషధారులారా అని వారి గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే లోకాసు వార్త 11వ అధ్యాయము 49వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు పాత్రలను వెలుపల శుద్ధి చేస్తారే కానీ వాటిని లోపట మీరు శుద్ధి చేయరు అని చెప్తూ, తర్వాత మీరు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశంలని బోధిస్తూ ఉంటారు. అయితే అలాగే దేవుడు పాత నిబంధనలో ఒక ఉదంతాన్ని, ఒక ఎగ్జాంపుల్ని కూడా చెప్తా ఉంటాడు. ఈ దేని గురించి అంటే, మోషే నీ తల్లిని నీ తండ్రిని గణపరచాలని, నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ దూషించడానికి మరణశిక్ష విధింపాలని మీతో చెప్పాడు కదా. మీరు మోషే ధర్మశాస్త్రాన్నే కదా పాటిస్తారు, మోషేని నమ్ముతారు కదా. మరి మీరైతే తన కుమారుడు కానీ కుమార్తె కానీ తన తల్లిదండ్రులను చూసి నా వలన నీకు ఏది ప్రయోజనకరం అంటే, తల్లిదండ్రులైనటువంటి మీకు నా దగ్గర నుంచి ఏది మీకు ఉపయోగకరంగా ఉంటుందో అది కొర్బాను అంటే దైవార్పితం, అంటే అది దేవునికి చెందింది కానీ మీకు చెందదు అని అతను అంటే అది కరెక్ట్ అని చెప్పేసి తన తల్లికి కానీ తండ్రికి కానీ ఆ కుమారుని ఏమీ చేయనీయకుండా మీరు అతన్ని ఆమోదిస్తారు. ఆ విధంగా మీరు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిరర్ధకపరుస్తున్నారే, మరి ఇది ఏ విధంగా సరి అయినది అని దేవుడు వారిని తిరిగి ప్రశ్నిస్తూ ఉంటూ తర్వాత ఏం చెప్తాడంటే, మనుష్యుని అంతరంగములోనికి వెళ్ళున్నది అంటే మనం తినేటువంటి ఆహారం ద్వారా, లేకపోతే ఏదైనా మలినాలు కానీ, లేకపోతే ఏదైనా చిన్నవి ఏదైనా వెళితే అవి మనం తినే తిండి ద్వారా, లేకపోతే మన నోట్లోకి వెళ్ళేటువంటి ఆహార పదార్థాల ద్వారా మనిషి అనేవాడు కలుషితము కాడు. అది కడుపులో అరిగిపోయి ఆ వ్యర్థమైన పదార్థాలన్నీ బహిర్భూమి ద్వారా బయటికి వస్తాయి. కానీ మనుష్యులలో నుంచి వచ్చేవి, అంటే మనుష్యుని అంతరంగంలో నుంచి వచ్చేటువంటివి మనుష్యుని అపవిత్రపరుస్తాయి అని ప్రభు చెప్తాడు. వీళ్ళు ఏమనుకుంటారంటే, బాహ్య సంబంధమైన పరిశుద్ధత, బాహ్య సంబంధమైన శుద్ధి, బాహ్య సంబంధమైన శుద్ధీకరణ ఆచారము వారిని పవిత్రపరుస్తుందని, పవిత్రులుగా ఉంచుతుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, బయట నుంచి లోపలికి వెళ్ళేది, లేకపోతే కొంచెం అపరిశుభ్రంగా ఉండి ఏదైనా పుచ్చుకోవడం ద్వారా అది మనల్ని అపవిత్రపరచదు, కల్మషం చేయదు. కానీ లోపల నుంచి కొన్ని బయటకు వస్తాయి, లోపల నుంచి కొన్ని అంతరంగంలో నుంచి మనుషుని నోటి ద్వారా, మనుషుని ప్రవర్తన ద్వారా కొన్ని బయటకు వస్తాయి. అవి మనుషుల్ని అపవిత్రపరుస్తాయి అని చెప్తున్నాడు. ఏంటి అవి అంటే, మనుషులలో నుంచి దురాలోచనలు, వ్యభిచారములు, కామములు, మత్తతులు, అసూయలు, రకరకాలైనటువంటి ఎన్నో విషయాలను దేవుడు అక్కడ చివరి వచనంలో చెప్తా ఉంటాడు. 23 వచనాల్లో చెప్తా ఉంటాడు. తర్వాత మీరు ఇదంతా కూడా ఒకసారి ఈ వాక్య భాగం అంతా కూడా చదువుకుంటే ఇదంతా కూడా మీకు అర్థమవుతా వస్తుంది. మరి ఇప్పుడు మనుషుని లోపలనో నుంచి వచ్చేది మనుషుని అపవిత్రపరుస్తుంది, అంతేగాని బాహ్య సంబంధంగా మనం ఏదో తీసుకునే ఆహారమును బట్టి కొంచెం చేతులు కడుక్కోకపోతేనో, లేకపోతే కొంచెం అపరిశుభ్రంగా ఏదన్నా తినడం ద్వారా అది మనిషిని అపవిత్రపరచదు, మనిషి యొక్క అంతరంగాన్ని అపవిత్రపరచదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మరి హృదయ శుద్ధి కావాల్సింది ఏది? బాహ్య శుద్ధి అవసరం లేదా అంటే, బాహ్య శుద్ధి అవసరం లేదు అని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే ఒక చోట, అవి మానక మీరు వీటిని చేయవలసి ఉన్నది అంటారు. అంటే బాహ్యపరంగా శుద్ధీకరణంగా చక్కగా ఉండడం మంచిదే, కానీ అదేదో ఒక దైవ పద్ధతిలాగా, దైవ ఆచారంలాగా దానిని పాటించాల్సిన అవసరం లేదు. బాహ్యమైన శుద్ధి ద్వారా దేవుడు నిన్ను ఏమీ పవిత్రపరిచేది కానీ, దేవుడు నిన్ను ఘనపరిచేది కానీ ఏమీ ఉండదు. కానీ నీ వ్యక్తిగతంగా కొంత శుభ్రంగా ఉండడానికి అది శుభ్రంగా ఉంటే మంచిదే, కానీ అసలు శుభ్రముగా, అసలు పరిశుభ్రముగా, నిష్కల్మషముగా ఉండవలసినది ఏంటి అంటే
అంతరంగము. ఎందుకు అంతరంగం శుభ్రంగా ఉండాలి? ఎందుకంటే అంతరంగములో నుంచి వచ్చేటువంటి వ్యభిచారము, దురాలోచనలు, కాముకత్వము, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఈ రకరకాలైనటువంటి విషయాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లోపల నుంచి వస్తున్నాయి. ఇవి మనిషిని ఏం చేస్తున్నాయంటే కల్మషునిగా చేస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి లోపల నుంచి వచ్చాయి. ఓర్వలేనితనం. మన చర్చిలో మన సహోదరుడు కొద్దిసేపు వేదిక మీద కూర్చుంటేనో, లేకపోతే కొద్దిసేపు వాక్యం చెప్తేనో, లేకపోతే ఏదైనా సభలో చక్కగా మాట్లాడితేనో మనం ఓర్చుకోలేము. ఒకవేళ మనల్ని వేదిక మీద పిలకపోతేనో, మనకి పాట ఇవ్వకపోతేనో మనం ఓర్చుకోలేము. ఎవరైనా చక్కగా ఉంటే కొంతమంది ఓర్చుకోలేరు, అందరూ కాదు, కానీ కొంతమంది ఓర్చుకోలేని స్వభావం. ఇది దురాలోచన. వాస్తవానికి మనం ఎలా ఆలోచించాలంటే, మన సహోదరుడు ఇప్పుడు చక్కగా దేవునిలో వాడబడ్డాడు, దాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. అలాగే నీ వంతు కూడా వస్తుంది, నీ సమయం కూడా వస్తుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట ప్రభువు వాడుకుంటూ ఉంటాడు. అలా ప్రతి ఒక్కరికి కూడా సమయం వస్తుంది. అంతేగాని దానిని చూసి అసూయపడి, దానిని చూసి ఓర్వలేకుండా ఉండడం అనేది లోపల నుంచి వచ్చి మనిషిని కల్మషపరుస్తుంది. అలాగే మన చూపులు, మనం వ్యభిచారం చేయకపోవచ్చు, లేకపోతే పాపము చేయకపోవచ్చు, కానీ మన చూపుల ద్వారా లేకపోతే మన ఆలోచనల ద్వారా అనేక సందర్భాల్లో మనం కల్మష పడిపోతూ ఉంటాము, మలిన పడిపోతూ ఉంటాము. ఇంకా ఈర్ష్య, అసూయ, ద్వేషము, ఇంకా ఎన్నో రకాలైనటువంటి వాటి ద్వారా, తప్పుడు పనుల ద్వారా మనం కల్మష పడుతూ ఉంటాము. మనము శుద్ధి చేసుకోవాల్సింది ఏంటంటే దీనిని మనం శుద్ధి చేసుకోవాలి. మన అంతరంగమును శుద్ధి చేసుకోవాలి, మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. కీర్తనకారుడైనటువంటి దావీదు ఏం చెప్తున్నాడంటే, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 10వ వచనంలో ఏమంటున్నాడంటే, నా యందు శుద్ధ హృదయము కలుగుజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు కలుగజేయము అని చెప్తున్నాడు. ఎందులో శుద్ధ మనసు కావాలంట? శుద్ధమైనటువంటి హృదయం కావాలని కీర్తనకారుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నాడు. అంతేగాని హృదయము శుద్ధంగా లేకుండా, హృదయము ఎలా అన్నిటితోటి రకరకాలైనటువంటి ఈ విషయాలన్నిటితోటి నింపబడి, ఇవన్నిటితో మనస్సును నింపుకొని బయటికి మాత్రం చక్కగా బట్టలు వేసుకొని స్నానం చేసి చక్కగా ఇన్షర్ట్ చేసుకొని గొప్ప భక్తునిలాగా ప్రజలకు కనబడినంత మాత్రాన దేవునికి ఉపయోగం ఏముంది? దేవుడు పరిశోధిస్తానన్నది ఏది? అంతరంగమును పరిశోధించే దేవుడు. నేను హృదయాంతరంగములను ఎరిగినవాడనని ప్రభువు చెప్తా ఉన్నాడు. దేది నిజంగా వాళ్ళు ఏమన్నాడంటే, దేవుడు యెషయా ప్రవక్త ద్వారా పలికినటువంటి ప్రవచనాన్ని చెప్తూ, పెదవులతో గణపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే హృదయానికి దగ్గరగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, మన హృదయాన్ని మనం మరి ఎక్కువగా శుద్ధీకరించుకొని దేవుని వలె, దేవుడు ఎలా ప్రేమిస్తాడో, దేవుడు ఎలా దగ్గర తీసుకుంటాడో ఆ విధంగా మన మనస్సును శుద్ధీకరించి మలినం లేకుండా చేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అప్పుడే మనం దేవునికి హృదయానుసారమైనటువంటి భక్తి చేసినటువంటి వారిగా అవుతాం. అలాగే కీర్తనల గ్రంథము 55వ అధ్యాయం 15వ వచనం, చెడుతనము వారి అంతరంగములో ఉన్నది అని చెప్తా ఉంటాడు. మరి ఈ చెడుతనం పెట్టుకొని ప్రభువుకి మనం ఎలా ఆరాధన చేస్తాం, ప్రభువుకి ఎలా దగ్గరగా ఉన్న వాళ్ళం అవుతా ఉంటే కాదు. అలాగే సామెతలు 10:18 అంతరంగంలో పగ ఉంచుకొని వాడు అబద్ధికుడు. ఈ విధంగా అంతరంగంలో పగ, ఈర్ష్య, అసూయ, ద్వేషము, రకరకాలైనటువంటి దురాలోచనలు పెట్టుకొని బయటికి మాత్రం నీట్గా చక్కగా ఉన్నంత మాత్రాన ఏ ప్రయోజనము కూడా లేదు. అది నిజమైన ఆరాధన కాదు. వారిని దేవుడు ఏమన్నాడంటే వేషధారులైనటువంటి వారు అని ప్రభువు చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు మరి మన అంతరంగాన్ని శుద్ధి చేయగలిగినటువంటిది ఏది? ఎలా మన అంతరంగం శుద్ధి అవుతుంది అంటే దేవుని వాక్య భాగం ఇలా చదువుతుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని వాక్యము ఎముకలను కీళ్లతో కూడా విభజించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాక్యమై హృదయమును శోధించుచున్నది, హృదయము యొక్క తలంపులను శోధించుచున్నది అని చక్కగా రాయబడి ఉంది. కాబట్టి దేవుని వాక్యము హృదయాన్ని శోధించి శుద్ధీకరిస్తుంది. శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మారదును. ఆ విధంగా దేవుని వాక్యము మన హృదయంలో శోధించి చక్కని శుద్ధమైనటువంటి హృదయం, మంచి హృదయం మనకి లభిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవాలి, దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినాలి, దేవుని వాక్యాన్ని పాటించాలి, దేవుని వాక్యం చెప్పినట్లుగా మనం జీవించగలగాలి. అలాగే ఇంకొకటి కూడా మన యొక్క అంతరంగమును, మన యొక్క హృదయమును శుద్ధీకరిస్తుంది. ఏంటంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, క్రీస్తు రక్తము మనస్సాక్షిని మరీ ఎక్కువగా శుద్ధి చేయను అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మన హృదయాన్ని
కడుక్కోవాలి. అలాగే వాక్యముని మనం ఎక్కువగా వినాలి. వాక్యము చేత ఉదక స్నానము చేయబడిన వారే దేనికి శరీరమునకు కాదు, హృదయమునకు, అంతరంగమునకు వాక్యము చేత ఉదక స్నానం చేయించినప్పుడు మన హృదయము, మన అంతరంగము శుద్ధి అవుతుంది. అటు పిమ్మట దేవునికి మనం ఇష్టలైన వారిగా, దేవునికి హృదయానుసారమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించగలుగుతాము. కాబట్టి అంతరంగమైనటువంటి శుద్ధి, అంతరంగమైనటువంటి నిష్కల్మషత్వము దేవుడు చూస్తాడు తప్ప బాహ్య సంబంధమైనటువంటి శుద్ధిని దేవుడు అంతగా పరిగణనలోనికి తీసుకోండు. అలా అని ఎలా పడితే అలా ఉండమని కాదు, కానీ ఆ శుభ్రతని వ్యక్తిగతమైనది అంతే తప్ప దానికి దేవునికి ముడిపెట్టడం అనేది సరైనది కాదు. ఇది చేస్తూనే మరి ఎక్కువగా అంతరంగమైనటువంటి శుద్ధిని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి ఇష్టపడతాడు. నా హృదయానుసారుడైన మనుషుడని ఆయన తన నోటితో తాను ఒప్పుకుంటాడు. దేవుడు ఆ విధంగా మన జీవితాల్లో మన అంతరంగమును మరి ఎక్కువగా శుద్ధి చేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ సమయాన్ని ముగించుకుందాం. మహోన్నతుడు అయిన దేవ, రక్షకుడు, జీవాధిపతి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీవు మాట్లాడమన్నటువంటి మాటలను తీసుకొని నీ బిడ్డలైన వారితో మాట్లాడి ఉండగా అయా ఈ వాక్యం అందరికీ వర్తిస్తుంది నాయన. మమ్మల్ని మా అంతరంగంలో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు నాయన మమ్మల్ని కల్మషపరుస్తున్నాయి, మమ్మల్ని నీకు దగ్గరగా చేయలేకపోతున్నాయి, నీ హృదయానికి దూరంగా మమ్మల్ని ఉంచుతున్నాయి, వేషధారులైనటువంటి జీవితాన్ని జీవించే విధంగా మమ్మల్ని చేస్తున్నాయి. కాబట్టి ప్రభువా, ఈ మనస్సును, మా అంతరంగమును పరిపూర్ణంగా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. పరిపూర్ణంగా నాయన కడగమని నీ రక్తము ద్వారా కడగండి. నీ వాక్యము చేత ఉదక స్నానము చేయించి మా అంతరంగంలో శుద్ధీకరించి మరణమేది లేకుండా చేయమని, అలాగే వ్యక్తిగతంగా కూడా పరిశుభ్రంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.